ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. భీమరావు గారు, క్రియ నుంచి శాంతం అయిపోవడం కాదు, ఒక వ్యక్తి కావాలని వస్త్రాలు తెచ్చుకున్నాడు, కావాలని వాహనం తెచ్చుకున్నాడు, వాహనం నడపడు, వస్త్రాలు వేసుకోడు. వాటి వల్ల ప్రయోజనం ఏంటి? వాహనం లేనంత వరకు కావాలని పట్టుబట్టి తెచ్చుకున్నాడు, తెచ్చుకున్న తర్వాత దాన్ని నడిపించడం లేదు. ఒక వ్యక్తి రోగంతో ఉన్నాడు, వాళ్ళ పారివారిక చికిత్సకుడు తరతరాలుగా వాళ్ళది నాడీ వైద్యం, ఆయన చేయి పెట్టాడంటేనే సగం రోగం పోతుంది. అటువంటిది ఆయన ఔషధం ఇచ్చాడు, ఔషధం తెచ్చి దగ్గర పెట్టుకున్నాడు, వాడట్లేదు. దానివల్ల ప్రయోజనం ఏంటి? అక్రియ వాడిన తర్వాత ఉపయోగించుకున్న తర్వాత వాడకుండా ఉండడం వల్ల దాని పట్ల ఇంకా ఆతృత కొనసాగుతుంది. వాడిన తర్వాత ఆతృత పోతుంది. అక్రియ. శాంతం. ఒక కుటుంబం విక్షిప్త అవస్థలో అల్లరి చిల్లరగా ఉండి గోలగోలగా తిట్టుకోవడం, కొట్టుకోవడం ఒకవైపు, మరొక కుటుంబం కను సైగలతోటే గజగజ వణికిపోయేటువంటి వైనం. వీరి కుటుంబంలోనూ అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఈ కనుసైగలతో మాట్లాడుకునేటువంటి కుటుంబంలో అసలు మాటలే లేవు, శాంతంగా ఉన్నది. గొడవలతో, తిట్లతో, దెబ్బలతో మాట్లాడుకునేటువంటి ఆ కుటుంబం, అక్కడ శాంతి లేదు, ఇక్కడ శాంతి ఉంది. క్రియ అక్కడ జరుగుతుంది, క్రియ ఇక్కడ జరుగుతుంది. ఆ విక్షిప్త కుటుంబం వాళ్ళు తింటున్నారు, పడుకుంటున్నారు, లేస్తున్నారు, వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటున్నారు, మలమూత్ర విసర్జన చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఈ శాంతంగా కనుసైగలతో మాట్లాడుకునేవారు సైతం వాళ్ళు వంట చేసుకుంటున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, లేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కాపురాలు చేస్తున్నారు, విడిపోతున్నారు, అన్నీ అవుతున్నాయి. ఏది ఆగట్లేదు. శాంతం కాదు. ఒక్కొక్కసారి చెబితే వినని వాడికి గుణపాఠం అయ్యాక తిక్క తిరిగింది అని అంటాం కదా, ఆ తిక్క తిరగడమే అక్రియ. ఆ తిక్క తిరగడమే అక్రియ. స్వర్గములో దేహరహితంగా ముక్తాత్మలతో ఉన్నటువంటి ఆత్మ అక్కడి నుంచి ఆ ముక్తి అవస్థను, ఆ స్వర్గ సుఖాన్ని, పరమేశ్వరుని సాన్నిధ్యాన్ని వైదొలిగి వచ్చి ఇక్కడేదో చేసి చేసుకుంటాను అనేటువంటి అభిప్రాయం అంతా ఉత్తిదే. తినడం తాగడమే లేనప్పుడు, దేహం యొక్క అవసరమే లేనప్పుడు దేహం ఎందుకు? వాహనాన్ని వాడుకోలేనప్పుడు, ఇష్టపూర్వకంగా పట్టు వస్త్రాలు తెచ్చుకొని కట్టుకోలేనప్పుడు వాటి యొక్క ఉపయోగం ఏంటి? అందుకే దేహత్యాగం, అందుకే జీవన్ముక్తి. ముక్తిలో సాధించలేనిది దేహంతో సాధిస్తానని, అక్రియగా శాంతంగా ఉండేటువంటి స్వభావంతో సాధించలేనిది అల్లరి చిల్లరి మాటలతో సాధిస్తానని వచ్చి చూసిన తర్వాత అంతా ఉట్టిదే, ఇదంతా వ్యర్థమే అని పవిత్రాత్మ పవిత్రంగా శుద్ధమైనటువంటి శుద్ధ అవస్థలోకి వెళ్ళడం, అది ఘర్ వాపసి. ఇప్పుడు మత మార్పిడి జరిగిన వారిని మళ్ళీ తిరిగి
ఈ హిందుత్వంలోకి రావడానికి హిందీలో పేరు పెట్టినటువంటిది శ్రద్ధానంద్ గారు 'ఘర్ వాప్సీ'. ఏ ఇంటి నుంచైతే దారి తప్పిపోయావో తిరిగి తిరిగి మళ్ళీ ఆ ఇంటికే రావడం. ఇంకొక సామెత ఏందంటే, ప్రాతకాలమున దారి తప్పి పోయినటువంటి వాడు సాయంత్రం వరకు తిండి తిప్పలు లేక తిరిగి తిరిగి అలమటించి ఇంటికి తిరిగొస్తే వాడిని దారి తప్పిన వాడని అనరు. ఆ కారణంగా ఆత్మ పవిత్రం. అజ్ఞాని అల్పజ్ఞత్వం వల్ల వెళ్ళి వస్తున్నది. ఈ అక్రియ అంతా తన అజ్ఞానాన్ని తెలుసుకోవడం. ఈ అక్రియ ధ్యానమంతా నేనేదో చేస్తాను, నేనేదో సాధించుకుంటాను అనే పొగరు పోవడం, అహంకారం ఆవిరి చేసుకొని రావడం. తిరిగి తిరిగి మళ్ళీ వెనుకకు తిరిగి రావడం. ఈ యొక్క అభిప్రాయం. అక్రియ. అంతేగాని శాంతం అని చెప్తే ఏందనంటే, నీ పని నువ్వు నోరు మూసుకొని చేసుకోలేవా? ఎందుకు అల్లరి చిల్లరగా ఉంటున్నావు? అని పిల్లలను ఇంటిలో తండ్రి మందలిస్తుంటారు గదా! ఆ మందలించినప్పుడు గూడా వాళ్ళు గమ్మునుంటారు. అది గూడా శాంతమే. అందుకని శాంతము అనే భాష ఆ పదాన్ని వాడినప్పుడు దాన్ని విప్పాలి. విప్పితే గాని మీరు శాంతమని దేన్నంటున్నారో అప్పుడు తెలుస్తుంటది. అందుకని శాంతము అని జెప్పేసి చేతులు దులుపుకోవడం అది తప్పించుకున్నట్టుగా అవుతుంటది. ఓహ్! సరే ఆచార్య. ఇంకా కొంచెం కొనసాగించదండి. సత్యార్థ ప్రకాశం సప్తమ సముల్లాసం 165వ పుటలో ఉన్నాం. ఇచ్ఛ, ద్వేషము అయిపోయిందా? ఇచ్ఛా, ద్వేష, ప్రయత్న, సుఖ దుఃఖాన్యాత్మనో లింగమితి ప్రాణాపాన నిమేషోన్మేష జీవన మనోగతీంద్రియ అంతర్వికారాః సుఖ దుఃఖేచ్ఛ ద్వేష ప్రయత్నాచ్ఛాత్మనో లింగాని. ఈ యొక్క న్యాయ వైశేషిక సూత్రాల యొక్క ప్రకరణం నడుస్తున్నది. అది అయిపోయింది. అది అదే మూల సూత్రము శ్లోకము అయిపోయింది, సూత్రం అయిపోయింది, కానీ వ్యాఖ్యానంలో ఉన్నాము కదా, ఇది కూడా అయిపోయిందా? ఉచ్ఛ్వాస నిశ్వాసముల గురించి అయిపోయింది. రెండో పారాగ్రాఫ్, దేహమునందు ఆత్మ ఉన్నంత వరకు ఈ గుణములు ప్రకాశితం. ఈ దేహమునందు ఆత్మ ఉన్నంత వరకు ఈ గుణములు ప్రకాశితములగును. ఇప్పుడు దేహమున్నంత వరకు ఈ గుణములు ప్రకాశితమగును అని అంటే, బట్టలు వేసుకుంటే ఆ బట్టలతోటి తెలుస్తుంది కదా స్త్రీలెవరు, పురుషులెవరు, బడి పిల్లలెవరు, పోలీసులు ఎవరు, న్యాయాధీశులు ఎవరు, మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు, అధ్యాపకులు ఎవరు, న్యాయవాదులు ఎవరు అనేది. ఆ విధంగా దేహం ఉన్నంత వరకే ఈ గుణములు అనేటువంటివి అభివ్యక్తం అవుతాయి. శరీరమును వదిలిపోగానే ఈ గుణములు శరీరమున ఉండవు. ఇక సామాజిక బాధ్యతల నుండి, బడి నుంచి పిల్లలు, న్యాయాలయం నుంచి న్యాయాధీశులు, వకీళ్ళు, మళ్ళీ డాక్టర్లు, వీళ్ళంతా వాళ్ళ బాధ్యతల నుంచి ఇంటికి వచ్చి వాళ్ళ బట్టలు విడిసేయగానే ఆ యొక్క గుణములు అనేటువంటివి ఉండవు. ఇంటిలో సామాన్యంగా ఉంటుంటారు. ఏది ఉండినా, ఏది ఉండునో, ఏది ఉంటే ఏది ఉంటుందో, ఏది లేనప్పుడు ఏవి ఉండవో వాటిని గుణములు, దానివే ఆ గుణం. అంటే ఇప్పుడు స్త్రీ శరీరంలో ఉంటే స్త్రీలాగా ప్రవర్తించడం, పురుష శరీరంలో ఉంటే పురుషునిలాగా ప్రవర్తించడం, అధికారంలో ఉంటే ఆయా బాధ్యత అనుసారంగా వ్యవహరించడం, ఆ అధికారం మరియు ఆయా యొక్క హోదా యొక్క గుణములు అవుతాయి. కానీ ఇవి మన సామాన్యమైనవి కావు.
ఆచార్య ఆ, చిన్న చిన్న దృష్టాంతం ఏంటంటే యజ్ఞకుండం కదా, యజ్ఞం చేసినప్పటి వరకు యజ్ఞకుండం వేడిగా ఉంటుంది. ఎప్పుడైతే యజ్ఞం తర్వాత ఆ వేడి తగ్గిందో ఆ వేడి వెళ్ళిపోతుంది. అంటే యజ్ఞం కుండము వేడి యొక్క లక్షణము, ఆ వేడి ఉన్నంత వరకు యజ్ఞకుండం వేడి ఉంది. అంటే ఏదో శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు ఈ శరీరంలో ఆ లక్షణాలు ఆగుపడుతున్నాయి. ఆత్మపై మరుక్షణం ఏ విధంగా అయితే యజ్ఞకుండము చల్లబడిందో ఆ విధంగా శరీరం కూడా ఆ లక్షణాలతో రహితమవుతుంది అంతే భావం అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ అది కూడా వర్తిస్తుంది. కాకపోతే ఇది ఇంకా స్పష్టంగా అవుతుంది కదా. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యతలతో వాళ్ళు వ్యవహరించే తీరు, పోలీసు అధికారంతో, డాక్టరు అధికారంతో ఉన్నటువంటిది. వాళ్ళు మామూలు వస్త్రాలు వేసుకొని మనలో కలిసిపోయినప్పుడు వాళ్ళని డాక్టర్ లాగా దగ్గర వాళ్ళే గుర్తిస్తారు, కానీ దూరం వాళ్ళు ఎట్లా గుర్తిస్తుంటారు? అందుకని ఆ బట్టలు వేసుకున్నప్పుడు ఆయా కర్తవ్యము అనేటువంటిది వాళ్ళు నిర్వర్తిస్తున్నప్పుడు ఆ యొక్క దాని ప్రభావం ఉంటుంటది. ఇప్పుడు మీరు చెప్పినది కూడా యజ్ఞం చేస్తున్నప్పుడు అది వేడిగా ఉండడం, యజ్ఞం చేయనప్పుడు చల్లగా ఉండడము అనేటువంటిది ఆ నిప్పు సంయోగం వల్ల దానిలో అది వస్తున్నది. అంతే, ఏదైనా ఒకటే. అది ఆత్మ సంయోగం వల్ల చేతనం కనిపిస్తుంది శరీరంలో. అంతే. అంటే ఇప్పుడు యజ్ఞకుండంలో అగ్ని ఉన్నంత వరకు ఇప్పుడు యజ్ఞకుండంలో నిప్పు రాజేస్తే అదే యజ్ఞకుండంలో మంచుగడ్డలు పెడితే లోపట ఉన్న నీళ్లు బయటకు వస్తాయి. గమనించారా? అవును తేమ పై కనిపిస్తుంది. చెమటలాగా బయటకు వస్తుంది. అవును కుండ కానీ మరి నిప్పు లోపల పెట్టినప్పుడు దాని వేడి ఈ యొక్క యజ్ఞకుండం పరమాణువులను ఛేదించుకొని బయటకు సెగదగలుగుతుంది. అవును మరి ఇది ఇక్కడ వర్తించట్లేదు కదా. ఇప్పుడు ఏమంటాడంటే దేహములో ఉన్నప్పుడు నేను మనిషిని, నేను పశువును, నేను పక్షిని అనేటువంటి విధంగా, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అని అజ్ఞానయుక్తంగా భావించుకుంటున్నటువంటి జీవాత్మ ఇక్కడ ఈ ప్రసంగం కాదు. ఇప్పుడు దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, దేహమునందు ఆత్మ ఉన్నంత వరకు ఈ గుణములు ప్రకాశితమగును. ఏ గుణములు? ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ, జ్ఞాన, ఇవి 6 గుణాలు. అంటే ఆ గుణాలు ఆత్మకు సంబంధించినవి అని అర్థం. అది ఏ దేహంలో ఉన్నను అవ్యక్తం అవుతుంటాయి. స్త్రీ, పురుష, పశు, పక్షి, క్రిమి, కీటకాలు ఏ దేహంలో ఉన్నను ఆ గుణాలు వ్యక్తం అవుతుంటాయి. ఆత్మ వెళ్ళిపోయినప్పుడు శరీరంలో ఆ గుణాలు లేవు. అంతే. మళ్ళీ అదే భాష మాట్లాడుతూ వ్యక్తం చేసేదే ఆత్మ కదా. అంతే, దేహం వల్ల వ్యక్తం కావట్లేదు, ఆత్మ వల్లనే వ్యక్తం అవుతుంది. దేహం జడము కాబట్టి వ్యక్తం కాదు, ఆత్మ చేతనం కాబట్టి ఆత్మ గుణాలు అవి. ఇక్కడ అదే చెప్తున్నాడు ఆచార్య. అందుకే ఏది ఉండినా ఏది ఉండునో, ఏది లేనప్పుడు అంతే. ఏది ఉండదో ఆ గుణములు దానివే. అదే జీవాత్మయే చెప్తున్నాం కదా, శరీరం చెప్పట్లేదు. ఇంకా ముందు దీపము గురి చెప్పండి. ముందు పగడం ముందు దీపము, సూర్యాదులు. ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే, స్త్రీ దేహంలో ఉన్నప్పుడు ఆత్మ స్త్రీని అని అనుకుంటది, కానీ స్త్రీ కాదు కదా. పురుషుని దేహంలో ఉన్నప్పుడు పురుషుని వ్యవహారం చేస్తుంది. ఇదంతా నితాంత అజ్ఞానం. ఈ యొక్క జ్ఞాన అజ్ఞానములు అనేటువంటివన్నీ ఈ యొక్క ఆత్మ యొక్క గుణాలు అనేటువంటిది అభిప్రాయం. చైతన్యతత్వం బయటపడుతుంది, చైతన్యత్వం బయటపడుతుంది ఉన్నంత వరకు. చేతనత్వం బయటకు పోవడం ఏంటి అంటే బయట స్ఫుటం అవుతుంది. అంటే చూసే వాళ్ళకు శరీరం జీవితం ఉన్నంత వరకు కన్ను రెప్ప కొట్టుకోవడం,
నాడి కొట్టుకోవడం, వేడి ఉండడం, ఈ జీవాత్మ ఉన్నంత వరకు కనిపిస్తుంది. ఎప్పుడైతే జీవాత్మ శరీరం వెళ్ళిపోయానుకో శరీరం చల్లబడుతుంది. అంటే ఏది ఉండాలో అది లేదు. ఈ రకంగా సర్దుకుంటే ఆ సాధువు నదీ తీరాన ఆత్మ పరమాత్మల యొక్క దేహాతీతమైనటువంటి ఆత్మ పరమాత్మల చర్చ చేస్తున్నప్పుడు ఆ సాధ్వీమని ప్రశ్నిస్తున్నది. సాధువు చెప్తున్నాడు, గాలొచ్చి వస్త్రము పురుషుని యొక్క ఆ సాధువు యొక్క వస్త్రము గాలొచ్చి స్త్రీ మీద పడేసరికి ఆ విదూషిమని ఏమన్నదంటే, మీరు పురుషులు కదా, మీ వస్త్రాలు మాకు తగలకూడదు అని. అంటే అక్కడ సాధువు ఏమంటున్నాడంటే, నువ్వు ఆత్మ పరమాత్మల గురించి చర్చ చేస్తున్నప్పుడు స్త్రీ వస్త్రం ఏంటిది, పురుష వస్త్రం ఏంటిది, స్త్రీత్వం పురుషత్వం వస్త్రానికి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? రాలేదు కదా. మరి గాలి ఇప్పుడు మీరు చేతనం ఏదైతే లోపలికి వెళ్ళి వ్యక్తం అవుతుంది అని అన్నారు కదా, గాలి వచ్చింది సాధువు వస్త్రాన్ని ఎగరగొట్టింది. ఎగరగొడితే ఆ గాలి ఆ వస్త్రం వచ్చి ఈమె మీద పడింది. ఈమెలో ఆ పురుషత్వము పురుష స్పర్శ తగిలిందనేటువంటిది ఈమెలో చైతన్యం ఎట్లొచ్చింది? లోపలికి వెళ్ళి వచ్చిందా, బయటకు వెళ్ళి వచ్చిందా? మరి అక్కడ వస్త్రం గాలి తగలడం వల్ల ఎగిరింది వస్త్రం. ఇక్కడ ఈమెలో అజ్ఞానం. అక్కడ గాలి అది పురుషుని ప్రమేయంతో ఆ వస్త్రము ఈమె మీద పడలేదు, గాలితోటి వచ్చి పడింది. కానీ ఈమెలో అది పురుష వస్త్రము, ఆ పురుష స్పర్శ తగలకూడదు అనేటువంటిది ఈ స్ఫూర్తి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? లోపలికి వెళ్ళి వచ్చింది, బయటకు వెళ్ళి వచ్చింది? ఆత్మలో శరీరం నుండి కాదు. ఇది ఆ లోపల నుంచి బయటకు వచ్చింది అని అంటే, మరి అక్కడ గాలి లోపల నుంచి వస్త్రాన్ని తీసుకుని రాలేదు కదా, గాలి కూడా బయటకు వెళ్ళి దాన్ని లేపుకొచ్చింది కదా. అందుకని ఇక్కడ ఆత్మ గుణాలను చెప్పడం వరకే. లోపల ఇప్పుడు ఆత్మ లోపల ఉన్నప్పుడే దేహము కదులుతుంటుంటది, దేహం యొక్క కదలికలు ఉంటుంటాయి అని అన్నంత వరకు అది బాగుంది. మళ్ళీ ఇంకొక చోట ఏంటంటే, డ్రైవరు వాహనం నడుపుతూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం వల్ల అతని నియంత్రణ కోల్పోయి అదేంటంటే దాన్ని ఏమంటారు, అదే క్లచ్ మీద పడింది. క్లచ్ మీద కాలు పడింది. కాలు పడేసరికి శరీర బరువంతా దాని మీద పడేసరికి ఎక్కువ రేస్ ఇచ్చినట్టుగా అది వాహనం పరిగెడుతుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇటువంటిది విన్నారా లేదా? నడుపుతూ హార్ట్ అటాక్ వచ్చినటువంటి. అవునా, దానికి అది జడమైనా కూడా అక్కడ కావాల్సినటువంటి అమ్మగారు, అది జడమే ఇది జడమే. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత నియంత్రణ కోల్పోయిన శరీరం స్టీరింగ్ మీద పడి అక్కడ క్లచ్ మీద పడి బొత్తుకున్నటువంటిది. ఆ క్లచ్ మీద పడ్డటువంటిది ఈ జడమే, ఆ ఒత్తుకున్నటువంటిది జడమే. ఆ జడానికి వాహనం యొక్క క్లచ్కు దానికి ఏం తెలుసు అంటే, దానికి ఒత్తిడి అయితే అది పరిగెడతాడు. లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నది అని అనడానికి అది గమనించాలి. అందుకని ఇక్కడ ఆత్మ ఉన్నప్పుడు జరిగేటువంటి వాటిని మాత్రమే గుణాలుగా ఇక్కడ అభివ్యక్త ప్రసన్న ఆత్మను గురించి చెప్పాలి. కాబట్టి ఏది ఉండినా ఏది ఉండునో అంటే, ఆత్మ ఉంటేనే చలనము ఉంటుంటది, చైతన్యం ఉంటుంటది. ఏది లేనప్పుడు అంటే ఈ ఆత్మ లేనప్పుడు, డ్రైవర్ లేనప్పుడు ఏవి ఉండవో, అంటే ఈ కదలికలు అనేటువంటివి ఉండవో, ఆ గుణములు దానివే అగును, అవి జీవాత్మయే అవుతుంటాయి. దీపమును సూర్యాదులను లేకపోవుటచే ప్రకాశాదులు లేకపోవుటయు. దీపం లేదు, రాత్రిలో దీపం లేదు, దినంలో సూర్యుడు లేడు, అందుకని ప్రకాశములు లేవు. అవి ఉండుటచే ప్రకాశాదులు ఉండుటయు జరుగును. అవి ఉన్నప్పుడే ప్రకాశములు ఉంటాయి. అందువలన ప్రకాశము వంటి వాటివి దీప సూర్యుల ఉనికికి బోధకములు అవుతున్నవి.
ఇప్పుడు దీపమును ముట్టించుకునేది మనము, సూర్యుని వెలిగించేది పరమేశ్వరుడు. అందువలన ప్రకాశము వంటి దీప సూర్యుల ఉనికికి బోధకము అవుచున్నవి. ప్రకాశములు దేని వల్ల అంటే దీపము వల్ల, సూర్యుని వల్ల అనేది తెలుస్తుంది. అట్లే జ్ఞానము వంటి గుణముల వలన జీవ పరమేశ్వరుల విజ్ఞానము కలుగును. జీవుడు పరమేశ్వరుడు వీరి సంయోగంలోనే జ్ఞానము వంటి గుణములు అభివ్యక్తమవుతాయి అని చెప్తున్నాడు. అంటే మూడవదైనటువంటి ప్రకృతిలో ఇటువంటివి ఉండవు. అంటే ఆ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినటువంటి డ్రైవర్ శరీరము ఆ స్టీరింగ్ క్లచ్ మీద వాలిపోతుంటే అతని బరువుకు అవి ప్రభావితం అయ్యాయే కానీ ఇది కాదు, ఆత్మ వల్ల కాదు అని అభిప్రాయం. ఈశ్వరుని త్రికాల దర్శిత్వము. ప్రశ్న: పరమేశ్వరుడు త్రికాల దర్శి కావున పరమేశ్వరుడు త్రికాల దర్శి ఎట్లా అవుతాడు? ఈ ప్రశ్న స్వామి అది దానికి శీర్షకం ఇచ్చారు కదా, బ్రాకెట్ లో పెట్టి చూపిస్తున్నాడు కదా. త్రికాల దర్శిత్వము అనేటువంటిది ఎలా? ఇప్పుడు ప్రశ్న పూర్తి చదువుకొని చెప్తాను. ప్రశ్న: పరమేశ్వరుడు త్రికాలదర్శి కావున భవిష్యత్ విషయముల నెరుగును. అతడెట్లు నిశ్చయించును, జీవుడు అట్లే చేయును. ఇది చాలా గమనించండి. అతడెట్లు నిశ్చయించును, దేవుడు ఏ రకంగా నిశ్చయిస్తుంటాడో, నిర్దేశిస్తుంటాడో జీవుడు ఆ విధంగానే చేస్తాడు. దీనిని బట్టి జీవుడు స్వతంత్రుడు కాడు. జీవుని ఈశ్వరుడు దండింపను జాలడు. ఏలయనగా ఈశ్వరుడెట్లు తన జ్ఞానముతో నిశ్చయించును, అట్లే జీవుడు చేయును కదా. అంటే జీవుడు పరాధీనుడు, అతనికి స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛ స్వాతంత్రం లేదు అనేటువంటిది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. దానికి సమాధానం: ఈశ్వరుని త్రికాల దర్శి అనుట మూర్ఖత, అజ్ఞానం. ఏలయనగా పుట్టి నశించినది భూతకాలమగును, ఇంతవరకు లేక ముందే ఏర్పడినది భవిష్యత్ కాలం. ఇంతవరకు లేక ముందే ఏర్పడినది భవిష్యత్ కాలం. ఇంతవరకు లేక ముందే ఏర్పడినది భవిష్యత్ కాలం అంటే మనకు జీవులకు సంబంధించినది. రాబోయే భవిష్యత్ కాలము, జరిగిపోయింది భూతకాలము, ప్రజెంట్ వర్తమాన కాలము. ఇది కేవలం జీవులకు కనిపెడుతుంది. అంటే పరమేశ్వరు వర్తించదనే భావన వ్యక్తపరుస్తూ స్వామి దయానంద గారు. ఇక్కడ పుట్టి నశించినది భూతకాలము అనేటువంటిది గతం గురించి చెప్తున్నాడు. ఇంతవరకు లేక, ఇదివరకు ఎప్పుడు లేదు, ముందే ఏర్పడినది భవిష్యత్ కాలం ఎట్లా అవుతుంటది అంటే మునుముందు ఏర్పడినది అంటే భవిష్యత్ కాలం. ఇప్పుడు జరగబోయేటువంటిది భవిష్యత్ కాలం, జరుగుతున్నటువంటిది వర్తమానం కదా. జరుగుతున్నటువంటిది వర్తమానం, జరిగినటువంటిది భూతకాలం, జరుగుతున్నటువంటిది వర్తమాన కాలం, జరగబోయేటువంటిది భవిష్యత్ కాలం. అంతే. ఈశ్వరునకు నమస్తే. త్రికాలం అంటే ఈ మూడు కాలాలను కూడా త్రికాలం అంటారు కదా చర్జీ. అంటే మూడు కాలాల్లోనూ పరమేశ్వరుడు ఉన్నాడని అర్థం కదా, అలాగే ఇప్పుడు ఉంటాడని కదా. కొద్దిగా ముందుకు పోయినాక వస్తున్నది. ఈశ్వరునకు ఒకడొక జ్ఞానము కలిగి లేకుండుట కానీ, ఇంతవరకు లేక ముందు కలుగునదేమైనా కలదా? ఈశ్వరునకు ఒక రకమైనటువంటి జ్ఞానం కలిగి లేకుండుట గాని, ఇంతవరకు లేక ముందు కలుగునదేమైనా ఉన్నదా?
కాబట్టి అంటే దీని అభిప్రాయం బట్టి ఏంటంటే ఈశ్వరుడు పూర్ణ జ్ఞాని, అతనికి కలగడము కలగకపోవడము, కలిగినప్పుడు జ్ఞానవంతుడు, కలగనప్పుడు అజ్ఞాని అనేటువంటి ఆస్కారమే లేదు. అతడు ఎప్పుడూ పూర్ణ జ్ఞాని అని అభిప్రాయం. కాబట్టి ఈ పరమేశ్వరుని జ్ఞానం ఎల్లప్పుడూ ఏకరసము అఖండితముగా వర్తమానమునై ఉన్నది. భూత భవిష్యత్తులు జీవుల కొరకై ఉన్నవి. ఇగో ఇది రహస్యం, ఇది తెలియాలి. ఇప్పుడు ఇది త్రికాల దర్శిత్వము. వరలక్ష్మమ్మ గారు, ఈ త్రికాల దర్శిత్వము అనే దానికి పట్టుకుంటే ఈ త్రికాల దర్శి అనుట మూర్ఖత అవుతుంటది. త్రికాల దర్శి అంటే కాలములో ఉండి కాలమును చూడడం అది సాధ్యం కాదు. కాలంలో ఉండి కాలమును చూడడం సాధ్యం కాదు. కాలాతీతంగా ఉన్నప్పుడే అది అవుతుంటది. అందుకని ఇప్పుడు మహాభారతంలో భీష్మ పితామహుడు 175 సంవత్సరాల వరకు జీవించిండనేటువంటి వినికిడి. దాన్ని బట్టి ఏంటంటే మహాభారత యుద్ధంలో ఎదురెదురు తారాస పడుతున్నప్పుడు అభిమన్యుని అదేమంటారు, అర్జునుని పుత్రుడు అభిమన్యుడు అంటే మునిమనవనుడితో యుద్ధం చేయాల్సినటువంటి సందర్భం. ఇప్పుడు అభిమన్యుని వయసు ఎంత, దుర్యోధనుని కుమారుడు లక్ష్మణుని వయసు ఎంత, మరియు భీష్మ పితామహుని వయసు ఎంత, ఈ రకంగా మరి భీముని కొడుకు ఘటోత్కచుని వయసు ఎంత, ఈ రకంగా వాళ్ళ ఇక్కడ ఈ ఉదాహరణ ఎందుకు తీసుకోవడం జరుగుతుందంటే భీష్ముడు పాండును చూశాడు, ధృతరాష్ట్రుని చూశాడు, పాండు కుమారులను చూశాడు, ధృతరాష్ట్ర కుమారులను చూశాడు, పాండవుల కుమారులను చూశాడు, కౌరవుల కుమారులను చూశాడు అనేది చెప్పడమే. అర్థమవుతుందా? ఆయన అందరినీ చూశాడు కాబట్టి మళ్ళీ అందరికాడికి ఒక అమ్మ ఇక్కడ భూత భవిష్యత్ వర్తమానం అనేదానికి ఇక్కడ ఈ కాలం మాట్లాడాలంటే మీరు మహాభారతంలోకి పోతారు. ఇక్కడ జీవుడి కోసమే కాలము కాని దేవుడి కోసం కాదు అనేటువంటి రహస్యం. భూత భవిష్యత్ భవిష్యత్తులు జీవుల కొరకై ఉన్నవి. జీవుల కర్మలను బట్టి త్రికాల జ్ఞానం ఈశ్వరుని యందు ఘటించుచున్నది. ఇప్పుడు త్రికాల యందు ఘటించుచున్నది కాబట్టి ఈ భీష్మ పితామహుడు అంటుంటాడు కదా, అభిమన్యుడు ఎదురుపడ్డప్పుడు హే విధాతా తూ క్యా కర్ రహా హై, క్యా దేఖనా పడ్ రహా హై, ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నాను అని తన ఎవరినైతే ఒళ్ళో ఎత్తుకొని ఆడించాల్సి ఉన్నదో ఆ మునిమన వల్లను వారితో యుద్ధం చేయాల్సి వస్తున్నది. ఆ విధంగా చెప్తున్నాడు ఏంటంటే జీవుల కర్మలను బట్టి త్రికాల జ్ఞానం ఈశ్వరుని యందు ఘటించుతున్నది, అంటే ఈశ్వరుని యందు వర్తిస్తున్నది కానీ స్వయముగా లేదు. ఆ యొక్క ఈశ్వరునికి ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమానం అనేటువంటిది ఈశ్వరునికి లేదు. ఈశ్వరుడు ఎప్పుడూ వర్తమానం అతనికి. ఇప్పుడు భీష్మ పితామహుడు పుట్టినప్పటి నుంచి ఈ చనిపోయేటువంటి వరకు ఆయనకు వర్తమానం, కానీ ఆయన బతికున్నంత కాలంలో తన కొడుకులు వాళ్ళ కొడుకులు ఇట్లా 3 తరాలను ఆయన ప్రత్యక్షంగా చూశాడు. 3 తరాలను 4 తరాలను ఆ రకంగా ఎట్లయితే చూస్తున్నాడో అదే విధంగా ఈ పరమేశ్వరుడు ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ఈ 84 లక్షల జీవరాశుల యొక్క ఈ వివిధ జన్మలకు అవి పుట్టినప్పుడు వర్తమానము, పుట్టినప్పుడు భూతకాలం, పుట్టినప్పుడు వర్తమానము, చనిపోయేటప్పుడు భవిష్యత్ కాలం. ఇవన్నీ ఈశ్వరుని ముందు, భీష్మ పితామహుని ముందు ఈ యొక్క మహాభారతము ఏ రకంగా అయితే గడుస్తున్నదో
అదే విధంగా ఈశ్వరుని ముందు ఈ యొక్క జీవాత్మల యొక్క సృష్టి, స్థితి, ప్రళయ వ్యవస్థలు అనేటువంటివి జరుగుతున్నాయి. ఈశ్వరుని గురించి ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలములు అనేటువంటివి కావు, అతనికి వర్తించవు. ఓ ఆచార్యజీ, కాలం అంటే పరమాత్మని అని చెప్తాం కదా. కాలం అంటే పరమాత్మ అంటే మళ్ళీ ఆ కాలము పుట్టింది కదా, నశిస్తుంది కదా. ఇప్పుడు కాలాతీతుడు అనేటువంటిది ఈశ్వరునికి. కొనసాగిస్తుంది కదా ఆచార్యజీ, కాలం నిరంతరమే కదా. కాలం నిరంతరం ఎట్లా అవుతుంటది? కాలం నిరంతరం అయితే కాలాన్ని సృష్టించిన వారు ఎవరు? కాలాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్న వారెవరు? ఈశ్వరుని ఆ కాలంలోకి తెచ్చింది ఎవరు? ఈశ్వరుని సృష్టి ఉన్నంత వరకు నిరంతరం సాగుతూనే ఉంటుంది. అమ్మగారు మీరు ఇంకెక్కడికో పోతున్నారు. ఇప్పుడు ఈ సృష్టి అనేటువంటిది కాలంతో ముడిపడి ఉన్నది కదా అమ్మగారు. అవునా? మరి కాలం సృష్టి ఇప్పుడు ఇక్కడికి రండి, వంట చేసేవాడు, ఆ లడ్డూలు చేసేవాడు లడ్డూలు ఎన్నో చేస్తాడు అతని జీవిత కాలంలో. ఆ లడ్డూలో ఉండేటువంటి ఆ లడ్డూను తినకపోయేసరికి అది పాడైపోయి దాంట్లో పురుగులు పడితే ఆ పురుగు ఆలోచిస్తున్నది. ఏమని ఆలోచిస్తున్నది అంటే, మనల్ని ఎవరు కన్నాడు, మనకు మనమే పుట్టాం అని అనుకుంటుంది. కానీ అది లడ్డూలు తయారు చేసేవాడు ఏమవ్వాలి? మరి ఆ యొక్క గోధుమను పంట పండించిన వాడు, చెరుకును పంట పండించిన వాడు, చెరుకు తయారు చేసిన వాడు, అవి తీసుకొచ్చి వంట చేసిన వాడు, లడ్డూలు తయారు చేసిన వాడు అతని జీవిత కాలంలో ఎన్నో చేస్తాడు కదా. మరి ఆ లడ్డు తన జీవిత కాలంలో అది వర్తమానంలో ఉంటుంది. అది పాడైపోయి దాంట్లో పురుగులు పడితే ఆ పురుగు ఆలోచిస్తుంది. రవ్వ కణంలోని, రవ్వ లడ్డూలోని రవ్వ కణంలో ఆ పురుగు ఆలోచిస్తుంది. పరమేశ్వరుడు కాలాతీతుడు కాబట్టి జీవుడికి త్రికాలం. అర్థమైంది ఏంటంటే కాలంలోనే ఉంటాడు, కాలానికి అతీతంగా కూడా ఉంటాడని ఆచార్య అర్థం అవుతుంది నాకు. అమ్మగారు కాలంలో ఉంటాడు, కాలాతీతంగా ఉంటాడు అని అంటే ఇక్కడ భీష్మ పితామహుడు పుట్టని స్థితి, శంతనుకు పుట్టినటువంటి స్థితి, అతను బ్రతికినంత కాలం, మళ్ళీ అతను ఈ మహాభారత యుద్ధం తర్వాత అర్జున బాణాలతో శరశయ్య మీద పడుకొని అది చనిపోవడం, భూత భవిష్యత్ కాలం చూపిస్తుంది. కానీ అతను బతికున్నంత కాలమే ఈ 3-4 తరాలను చూశాడు కదా. ఆ విధంగా ఆ బతుకున్న కాలంలో 3-4 తరాలను ఏదైతే చూస్తున్నాడో ఈశ్వరుని యొక్క స్థితిలో ఒక వీధి నాటకాల వాడు, వీధి నాటకాలు వేయించేటువంటి వాడు, ఈ ఊరిలో ఈ వీధిలో నాటకం వేయిస్తుంటాడు. ఇక్కడ ఆడించి ఆ వేదిక అంతా చెదిరిపోగానే దాన్ని పీకేసి మళ్ళీ ఇంకొక దగ్గర తీసుకెళ్ళి అక్కడ వేదిక ఏర్పాటు చేసి అక్కడ ఆటను ఆడిపిస్తుంటాడు. ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఇంకొక చదువు. ఈ రకంగా చేసేటువంటి వ్యవస్థ, సృష్టి, స్థితి, ప్రళయ వ్యవస్థ ఈశ్వరుడు చేస్తున్నాడు. నాటకాల రాయుడు నాటకాలు తన జీవితంలో ఎన్నో చేసినట్టుగా ఈ భగవంతుడు ఇటువంటి సృష్టిలు, ఇటువంటి స్థితి, కాల వ్యవస్థలు, ఇటువంటి ప్రళయ వ్యవస్థలు అన్ని చేస్తుంటాడు. ప్రభాకర్ గారు, పంచమహాభూతాలే లేనటువంటి స్థితి, పంచమహాభూతాలు అక్కడికి వెళ్ళి సత్వ, రజస్సు, తమస్సు, కాలం ఎక్కడుంది? ఎప్పుడైతే సత్వ, రజస్, తమస్సును కదిలించడం జరిగిందో అప్పుడు కాలం ప్రారంభమవుతుంది. వాటికి సామ్యావస్థ. ప్రకృతి నుండి మహత్తత్వం నుండి అహంకారం నుండి పంచ తన్మాత్రలలోని సూక్ష్మభూతాలు, స్థూల భూతాలు. కాలం అక్కడ మనకు కనబడుతుంది. మళ్ళీ ప్రళయం అయ్యేటప్పుడు అన్ని విచ్ఛిన్నం అవుతూ ముందు జీవాత్మలను ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ భూకంపం వచ్చి ఈ ఇల్లు కూలిపోబోతున్నది అనేటువంటి అప్పుడు ఈ ఇంట్లో మనం ఉండకుండా ఇంకొక ఊరికి వెళ్ళిపోవడం, ఇంకొక ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయడం, వరదలు వచ్చి మునిగిపోతూ ఉంటుంటే ఈ ఇల్లు పైకి ఎక్కడం, ఇంకా వేరే చోటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఆ రకంగా దేవుడు ఏం చేస్తుంటాడంటే ఇక్కడ జీవనాధారం ఏది లేనటువంటి ప్రాణులను సుషుప్తావస్థలో తల్లి సాయంత్రము వంట చేసేటప్పుడు వంటగదిలో ఆడుతున్నటువంటి పిల్లవాడిని అక్కడ పక్కన పడుకోబెట్టుకొని
పని చేసుకుంటుంటది. పని అంతా అయిపోయే తర్వాత తాను పడుకోబోయేటప్పుడు పిల్లవాడిని తీసుకెళ్లి తన పక్కలో పడక గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టుకుంటాడు. పిల్లవాడికి ఏం తెలుస్తున్నదంటే రాత్రి సాయంత్రం పడుకునేటప్పుడైతేనే వంటగదిలో అమ్మ పక్కకు పడుకోబెట్టింది కదా, నేను పడక గదిలోకి ఎప్పుడు వచ్చాను అనేటువంటి ఆశ్చర్యాత్మకంగా ఉంటుంటది. అంటే ఇటువంటి ఎన్నో సృష్టిలు చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడి వాళ్ళు ఇంకొక చోటికి వెళ్ళడం, ఆ రకంగా సుషుప్తావస్థలో తెలియనటువంటి స్థితిలో జీవాత్మలను మూర్ఛగా చేసి, ఇప్పుడు మనకు ఈ చికిత్స చేసేటప్పుడు పంటి నొప్పి వచ్చినప్పుడు ఆపరేషన్ చేసుకునేటప్పుడు మనకు నొప్పి తెలియకుండా క్లోరోఫామ్ ఏ రకంగా ఇస్తుంటారు డాక్టర్లు, అదే విధంగా ఈ యొక్క జీవరాశులకు అన్నింటికి దేహము లేనటువంటి, దేహంతో ఉన్నప్పుడు దేహ స్పర్శ తెలియనటువంటి మూర్ఛ కలిగించేటువంటిది క్లోరోఫామ్ మత్తుమందు. అదే దేహమే లేనటువంటి సుషుప్తే అవస్థ, దేహమే లేనటువంటి స్థితిని సుషుప్త అవస్థ అంటుంటారు. అది దేహ అవసరం లేకుండా ఆత్మలను ఆత్మస్థితిలో ఉంచుతాడు భగవంతుడు. మళ్ళీ అక్కడ సృష్టి అయినప్పుడు ఆ సృష్టిలో ఈ సుషుప్త అవస్థలో ఉన్నటువంటి వాటికి మొదట అవకాశం కల్పిస్తుంటాడు. ఆ తర్వాత రాను రాను ఇంకా మిగతా జీవాత్మలన్నీ వస్తుంటాయి. అందుకని ఇదంతా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అనేటువంటివి జీవులకు వర్తిస్తూ ఉంటాయి. ఇటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు భగవంతుడు ఎన్నో సృష్టిలలో ఎన్నో చేస్తూనే ఉంటుంటాడు, ఒకవైపు చేస్తూనే ఉంటాడు. ఈ విషయం అంతా ఇదే సత్యార ప్రకాశం 9వ సముల్లాసంలో బంధమోక్షాల ప్రకరణంలో వస్తుంటుంటాడు. ఈ ముక్తి పొందినటువంటి జీవుడు ఆ యొక్క ఈశ్వరుడు సాన్నిధ్యానికి చేరుకున్నప్పుడు ఒకవైపు సృష్టి జరుగుతున్నట్టుగా, ఇంకొక వైపు ప్రళయం జరుగుతున్నట్టుగా, ఇంకొక వైపు ఈ యొక్క స్థితి పరిపాలన సంరక్షణ జరుగుతున్నట్టుగా ఇవన్నీ దగ్గరుండి చూడడం, ఒక తండ్రి తన సంతానానికి తన సంపద, తన ఆస్తులను, తన వైభవాన్ని చూపిస్తున్నట్టుగా. పట్టుకుంటున్నారా లేదా ఊరికే కూర్చున్నారా? పట్టుకుంటున్నాం ఆచార్య. ఈ విధంగా త్రికాల జ్ఞానం ఈశ్వరుని యందు ఘటించుచున్నది. త్రికాల జ్ఞానం ఉంటుంటది, కానీ త్రికాలజ్ఞుడు త్రికాలదర్శి అనేటువంటిది మనము అనుకునేటట్టుగా భూత భవిష్యత్ వర్తమాన కాలం అనేటువంటిది ఈశ్వరునికి వర్తించదు. ఎందుకంటే ఈశ్వరుడు కాలభూతుడు కాదు, కాలాతీతుడు. కానీ స్వయంగా లేదు. జీవుడెట్లు స్వతంత్రతతో చేయునో ఈశ్వరుడు అదే విధంగా సర్వజ్ఞతతో నెరుగును. జీవుడు ఏ రకంగానైతే చేస్తున్నాడో అదే విషయాన్ని పరమేశ్వరుడు తెలుసుకుంటాడు. ఈశ్వరుడు ఎట్లు తెలుసుకుంటాడో జీవుడు అట్లే చేయరు. ఇది ఈశ్వరుడు ఎట్లు తెలుసుకుంటాడో జీవుడు అట్లే చేయును అనే దాన్ని విప్పండి. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, కనిపెడుతున్నటువంటి అభిభావకులు పిల్లవాడు ఏం చేయబోతున్నాడో తెలుస్తుంది. కాపరికి పశువులు ఏం చేయబోతున్నాయో, ఎటు వెళుతున్నాయో తెలుస్తుందో తెలియదా? తెలుస్తుంది ఆచార్యజీ. అదే రహస్యం కాబట్టి గమనిస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. అదే రహస్యం. అంతేగాని నువ్వు ఇలాగే చేస్తావు, నువ్వు ఇలాగే చెయ్యాలి అనేటువంటిది భగవంతుడు అనడు, జీవుడు చెయ్యడు. ఒకవేళ దేవుడు అన్నదే జీవుడు చేస్తే అతనికి కర్మఫలం ఇచ్చే అర్హత లేదు దేవుడికి. ఎందుకంటే అతడే చేయిస్తున్నాడు, దేవుడే చేయిస్తున్నాడు కాబట్టి. అట్లా జీవాత్మలు స్వతంత్రత కోల్పోతారు. ఆ విధంగా అంటే స్వతంత్రత కోల్పోతాడు. ఇక్కడ ఏంటంటే
మరి భగవంతుడు ఆ బ్రహ్మాండంలో చేస్తున్నది ఈ పిండ సృష్టిలో మన జీవితానికి కావలసినటువంటి రహస్యాన్ని ఒక నాటకీయంగా తీర్చిదిద్ది ఆ నాటకంలో మనల్నే పాత్రధారులను చేసి మనకే కనువిప్పు కల్పింపజేయడం దీనిని జీవితం అంటారు. అందుకని అక్కడ చూపిస్తున్నాడు కదా పిల్లలకు, అటు వెళ్ళకు, అది ముట్టకు, ఇక్కడ అని చెప్పేసి పిల్లలను ఏదైతే అపాయముల నుంచి కాపాడడానికి తల్లిదండ్రులు ఏదైతే తాపత్రయం చెందుతుంటారో ఈ రకంగా జీవుడు పరమేశ్వరుడు ఏమైతే తెలుసుకుంటాడో జీవుడు అదే రకంగా చేస్తుంటాడు అన్నట్టుగా. అంటే మన మనసులోనిది భగవంతుడికి ముందే తెలిసిపోతుంది అనేది అభిప్రాయం. అనగా ఆచార్య అక్కడ కూడా పరమాత్మ ఉండడు కాబట్టి ఓం ఆచార్య అమ్మా తెలిసిపోతుంది కానీ ఏమి హెచ్చరించాడు. హెచ్చరించాడు అని అంటే మళ్ళీ కర్మ విఘాతం అవుతుంటది కదా, విఘ్నం అవుతుంటది కదా. స్పందిస్తాడు. హెచ్చరించాడు అంటే మంచిని చెప్తుంటాడు, చెడు చెప్తుంటాడు, నువ్వు అపాయం చెప్తుంటాడు, మళ్ళీ దాని పరిణామాన్ని చూపిస్తుంటాడు. పరిణామం మంచిదని, తప్పు చేయబోతున్నప్పుడు వద్దు వద్దు అని హెచ్చరిస్తుంటాడు. హెచ్చరించకపోవడం ఏముంటది? అదే మరి అన్ని తెలుస్తాయి కానీ జీవుడు గుర్తించడు. పని చేయడానికి స్వతంత్రం వదిలేస్తాడు నిన్ను. ఇగో ఇది మంచిదారి చెడుదారి ఎటువతో నీ ఇష్టం. అమ్మగారు ఇంటిలో పని వాళ్ళని పెట్టుకున్నప్పుడు పని వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేస్తే ఏమైతుంది అనేటువంటిది యజమానికి తెలుసా తెలియదా? తెలుస్తుంది. మరి నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి అని అంటే పని వాళ్ళ చేతులు కట్టేసినట్టే కదా. ఒత్తిడికి గురవుతుంటారు. అబ్బో ఏదైనా తుమ్మినా దగ్గినా ప్రతిదీ నా ముందటే చేయమని అంటుంటాడని చెప్పేసి వాళ్ళు పనికి రావడానికి భయపడతారు. అవునా? వాళ్ళకు స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చినప్పుడే సవ్యంగా సాగుతుంటది. అనగా భూత భవిష్యత్ వర్తమానముల జ్ఞానమందును ఫలము ఇచ్చుటలోను ఈశ్వరుడు స్వతంత్రుడు. వాళ్ళు తప్పు చేస్తారా ఒప్పు చేస్తారా అనేటువంటి వాళ్ళకు స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చినప్పుడే వాళ్ళు చేసిన పనితనాన్ని చూసి కదా వాళ్ళని పనిలో కొనసాగనివ్వాలా, వద్దనాలా, లేదంటే పోలీసులకు పట్టియాలా, లేదంటే ఇంకేమైనా చేయాలనేది. అమ్మగారు మరి ప్రతిదీ వాళ్ళను మనం దగ్గరుండి మనమే చేపిస్తే అక్కడ ఏ పరిణామమైనా దానికి బాధ్యతలో మనం కానీ వాళ్ళు కాదు కదా. నువ్వు ఎట్లా చేయమంటే అట్లా చేసాడు, నాదేం లేదని చెప్పి అదే కదా. ఈశ్వరుని జ్ఞానము అనాది అగుట వలన కర్మ జ్ఞానము వలననే దండించు జ్ఞానము కూడా అనాదియే. అంటే అనాది అంటే ఆది లేదు, అంతం లేదు. ఈశ్వరుడు అనాది కాబట్టి అతని కర్మ జ్ఞానము వలనే దండించు జ్ఞానము కూడా అనాదియే. అతని ఈ రెండు జ్ఞానములను సత్యములే. ఈ రెండు జ్ఞానములను సత్యములే. కర్మ జ్ఞానము సత్యము, దండ జ్ఞానము సత్యమును ఎన్నడైనా ఆగగలదా? అంటే కర్మ అతని ఇప్పుడు కనిపెడుతున్నటువంటి చిన్నపిల్లలను కనిపెడుతున్నటువంటి వాళ్ళు కనిపెట్టేటువంటి గుణము, స్ఫూర్తి మరియు వాళ్ళు దండించేటువంటిది పిల్లలను ఇప్పుడు ఒక్కొక్కసారి చూడడం జరుగుతుంటది. ఆశ్చర్యం వేస్తుంటది. ఏంటంటే ఎంత ముస్తాబై తయారై వస్తుంటారు బస్సు రైలు ఎక్కడానికి. అది బస్సు రైలు రావడానికి వేచి ఉండాల్సిన సమయంలో పిల్లలు ఆడుకుంటూ ఆ బురదలో పడుతుంటారు. అప్పుడే వాహనం వచ్చినప్పుడు ఆ తల్లి ముల్లెలు మూటలు తీసుకుపోవడం, ఆ పిల్లలను గుంజుకుపోవడం, ఆ సర్దుకునేది అక్కడ తెలుస్తుంది కదా.
కొట్టను కూడా కొడతారు. అదే ఇప్పుడే బురదలు పడతావు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే ఆ బురదలు పడ్డ పిల్లవాడిని ఎత్తుకుంటే తన బట్టలు ఖరాబ్ అయితాయి. మరి పిల్లవాడిని చూసుకుందామంటే వాహనం వెళ్ళిపోతుంటది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ రకంగా. అందుకని అప్పుడే వాడు ఒకటి పోతాడు, రెండు పోతాడు. అన్ని అవుతాయి అక్కడ. పరిస్థితి ఏంటంటే ఇక అందుకే ఒక చేతితోటి ఇట్లా లాక్కుంటా అది గుంజుకపోవడం జరుగుతుంటది. ఓకే, సమయం నాస్తి. ఓం ఓం ధన్యవాదాలు. ఆచార్య ఓంప్రకాశ్ గారి ధన్యవాదములు. ఆధ్యాత్మిక విద్య జ్ఞానగంగా సత్యప్రకాశము 7వ సముల్లాసము 165 పేజీలో ఉన్నాము. అందులోపల జీవాత్మ లక్షణాలు, తర్వాత ఈశ్వరుడు త్రికాల దర్శి ఏ విధంగా అనేది లోతైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు. కాలాతీతుడు మార్చి 14 కాలాతీతుడు సద్గురు కాలేన అనవచ్చేదాత్, కాలము ఈశ్వరుని బంధించదు అని తెలుసుకున్న తర్వాత అనంత విశ్వంలో ప్రతి క్షణము ప్రతి కణములో జరిగేటువంటి జ్ఞానం పరమాత్మకు ఉంటుంది. కాబట్టి పరమాత్ముడు సదా వర్తమానంలోనే ఉంటాడు, అది తెలుసుకోవాలి. ఈ కాలము భూత భవిష్యత్ వర్తమానాలు జీవుల కొరకు మాత్రమే అని తెలుసుకోవాలి. ఆచార్య గారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. మీ సందేహాలు ఏమైనా ఉంటే ఈ అంశం లోపల కామెంట్స్ లోపల మీరు రాయండి. 1-2 సార్లు ఇలాంటి ప్రశ్న సబ్జెక్టు సంబంధించిన ప్రశ్నలు మీరు అడగండి, మీరు సమాధానం పొందాలని కోరిక. ఓం. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరు మరి వరలక్ష్మమ్మ గారు కేవలం మనసా పరిక్రమం అర్థంతో చేయించగలరు. ఎవరు? వరలక్ష్మి. ఓం వరలక్ష్మి గారు. సరే, ఒకరికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క భాగాన్ని తీసుకుంటే మొత్తం సంధ్య వచ్చేలా అట్లా ఆ విధంగా ఉంటే బాగుంటుందమ్మా. వరలక్ష్మి గారు చేపిస్తాడు ప్రార్థన. వరలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు అమ్మా? సిద్ధంగా ఉన్నాను. పుట్టబోయే శిశువు చేయించండి. బ్రహ్మయజ్ఞము సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రైతాం స్వాహ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు వీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సావిద్ధా తపస్సోऽధ్యజాయత. తతో రాత్రియజాయత. తతः సముద్రో అర్ణవः. సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదద్విశ్వశ్చమిష్టోవసి. సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమధో స్వః.
ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతునః. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరశితో రక్షితాదిశ్చాయిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి ఆదిత్య కిరణములతో అక్కును చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. దక్షిణాది ఇంద్రోధిపతి స్థిరచ్చీరాజీ రక్షితా పితరశవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర కుటిలముగా నడిచే ప్రాణుల నుండి పరమేశ్వరుడు పితరుల వలె రక్షణ చేస్తున్నాడు. ప్రదీచీలిక్వరిణోదిపతి ప్రదాపూ రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. పశ్చిమ దిశలో వరుణుడు అధిపతి ఆహార ధాన్యాల్లో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఉదీచీ దిక్సోమోద్యధిపతి స్వజో రక్షితాసు నిర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ఉత్తర దిశలో సోమం అధిపతి అయి చిరాగత విద్యుత్తు మెరుపుతూ నత్రజని విడుదల చేస్తూ పంటలను సస్యశ్యామలం చేస్తూ పరమేశ్వరుడు రక్షణ చేస్తున్నాడు. ధ్రువాదిగిష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితాభిరుదిశవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషవాయువుల కాలుష్యాన్ని నిర్వీర్యం గావిస్తూ వృక్ష వనస్పతులతో నిర్వీర్యం గావిస్తూ పరమేశ్వరుడు రక్షణ చేస్తున్నాడు. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. పై దిశలో బృహస్పతి అధిపతి అయి చర్మంపై వచ్చే తెల్ల బొల్లి వంటి మచ్చలు కృష్టివాదిని వర్షం నీటితో నయం చేస్తూ పరమేశ్వరుడు రక్షిస్తున్నాడు. ఓం ఉపస్థాన మంత్రంలో ఓం జాత వేదస్తే శృణవామ సోమ మరాతీయతో నిదహాతి వేద పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం. దురితాత్యాగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం. చక్షుర్మిత్రస్య వర్ణచ్చాగ్నిః. ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం. సూర్య ఆత్మా జగతః సుతశుషచ్చ. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశే విశ్వాయ చూర్యం. వద్వయం తమసస్వరిష్వః పత్యంత ఉత్తరం. దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్. వస్సేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతకం. శృణుయామ శరదశ్యతం ప్రభ్రమామ శరదశ్యతం. అధీనా సామ శరదశ్యతం భోహెచ్చ శరదశ్యతాత్. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ రక్షక ఓ శస్తాందనంత స్వరూప నిత్యుడు బుద్ధుడు ముక్త స్వభావుడు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయిన పరమాత్మ నీకు అనేక నమస్కారములు. ఏ జగదీశ్వర దయానిధి భగవత్కృప జనేన జపపాసనాది కర్మణ
ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోనే ప్రాప్తించుకున్నట్లు మమ్ము అనుగ్రహించుము తండ్రి. ఓం నమః చెంబవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు వీతయే శయ్యో రవిస్రవంతు నః. అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. శాంతి పాఠం చెప్పండి పుష్పమ్మ గారు, ఎవరో ఒకరు చెప్పండి. ఓం వరలక్ష్మమ్మ గారు ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. రేపటి వేదిక చంద్ర ప్రభాకర్ గారు ఉపస్థాన మంత్రముల యొక్క అర్థం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః.